శ్రీమాత్రే నమః. ఇంటికి దీపం ఇల్లాలే. ఆ ఇల్లాలు నిత్యం కూడాను సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేచి ఇంటి ముంగిట రతనాల ముగ్గులు అలంకరించి ఈశాన్యం వైపు నుంచి ఇంటిని ఊడ్చుకుంటూ రావాలి. ఆ ఈశాన్యం మూల నుంచే ఊడ్చుకుంటూ వచ్చి నైరుతి మూలకి కుప్ప చేసి డస్ట్బిన్లో పాడేయటం మంచిది. అంతేకాని నైరుతి మూల నుంచి ఊడ్చుకుంటూ వచ్చి ఈశాన్యంలోకి కుప్పను గనక ఉంచినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్క ఇంటి ఇల్లాలు గ్రహించాలి సుమా. అంతేకాకుండా పని మనిషి రావటం ఆలస్యం అవుతుంది అనేటువంటి లక్షణాలు ఉన్నటువంటి గృహాల్లో ఇంటి యజమానురాలే త్వరగా నిద్ర నుంచి మేల్కొని ఆ ఇంటికి సంబంధించిన పరిశుభ్రతా తత్వాన్ని ఆచరించటం మీకు సర్వ విధాలా కూడా శ్రేయోదాయకం. మీ దగ్గర కనుక 2 శివలింగాలు ఉంటే ఒక శివలింగం తీసేయండి. అట్లాగే 2 సాలగ్రామాలు కనుక ఉన్నట్టయితే ఒక సాలగ్రామమే ఉంచండి. 2 సాలగ్రామాలు పనికిరావు. 2 దక్షిణావృత శంఖాలు కనుక మీ ఇంట్లో పూజామందిరంలో ఉంటే తీసేయండి, ఒకటే ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఊరెళ్ళాం తీసుకొచ్చామండి అని చెప్పేసి ఆ పూజా మందిరం అంతా కూడాను సాలగ్రామాలతో శివలింగాలతో నిండిపోతే వాస్తుశాస్త్ర రీత్యా కూడా శాస్త్రీయత రీత్యా కూడా అనేక అనర్థాలకి కారణభూతమవుతుంది. అందుచేత అధికంగా ఏవి ఉండకూడదు. పూజా మందిరంలో ఎప్పుడూ చీపిరి పెట్టి ఓడవకూడదు. చక్కటి గుడ్డ తీసుకొని నీళ్లు చల్లి చక్కగా తుడవాలి. గుడ్డతోనే ఆ పూజా మందిరంలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా చక్కగా నీటిగా తుడవటం మంచిది. పండగలు పబ్బాలు లేక గ్రహణ సమయాల్లో మాత్రం పూజా మందిరాన్ని చీపురుతో కడగచ్చు. నీళ్లు పోసి కడిగి గుడ్డతో తుడవటం అనేటువంటి సంప్రదాయం మాత్రం ఆచరించి తీరాల్సిందే. అలాగే మీ ఇంట్లో కుందులు ఉన్నాయి కదా, దేవుడి దగ్గర పెట్టే కుందులు, ఆ కుందుల్ని మాత్రం శుక్రవారం నాడు తోమకండి. గురువారం సాయంత్రమే తోమేసేసి మొన్నాడు పూజకి రెడీగా ఉంచుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందర్యే నమః. రామాయణం, భారతం, భాగవతం ఇత్యాది గ్రంథాలు కానీ మన చరిత్ర కానీ పురాణాలు కానీ తీసుకున్నట్లయితే ప్రతి వాళ్ళు కూడా పూర్వం యుద్ధానికి వాడేటువంటివి ధనుర్బాణాలు కానీ మనకు గోచరిస్తోంది. ఈ ధనస్సుని బాణాలని ఎలా వాడాలి, ఎలా ఉపకరించుకోవాలి అని చెప్పేదే ధనుర్విద్య. ఈ ధనుర్విద్య ఏ సందర్భంలో ఉద్భవించింది, ఎలా ప్రాదుర్భవం చెందింది అనే దానికి సంబంధించి బ్రహ్మాండ పురాణంలో ఒక ఆసక్తికరమైనటువంటి గాథ ఉంది. పూర్వం భండాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాట. శివుడు మన్మధుని దగ్ధం చేసినప్పుడు ఒకానొక ప్రమదగణాధిపతి ఆ భస్మానంతా కూడా తీర్చిదిద్ది ఒక బొమ్మగా చేసి దానికి ప్రాణం పోస్తే అందుండి ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ విచిత్రాన్ని చూసి బ్రహ్మదేవుడు భండ్ అన్నట్టు, అంటే ఆశ్చర్యము అన్నాడు. అంత పితామహుడి నోటి నుండి వచ్చిన వాక్యం కారణం చేత అతనికి భండాసురుడు అనేటువంటి నామం సార్థకమైపోయి నిలబడిపోయింది. శివుడి 3వ కంటి నుంచి పుట్టిన వాడైన కారణం చేత అతన్ని ఎవరూ కూడా సంహరించలేకపోయాడు. 60,000 సంవత్సరాల రాజ్య పరిపాలన చేసేసాడు ఆపాటికే. సరే, దేవతలందరూ కూడా ఈ భండాసుడి యొక్క బాధల నుండి మమ్మల్ని ఉద్ధరించమని చెప్పని లలితా పరమేశ్వరికి మొరబెట్టుకుంటే ఆ లలితా పరాభట్టారిక 9 పర్వములతో కూడినటువంటి రథాన్ని అధిరోహణ చేసి తనకి అనేకమైనటువంటి సైన్యాన్ని, పరివారాన్ని ఆవిడ విలాసంగా సమకూర్చుకుందిట. కంటి జీరల నుండి జ్వాలామాలినాదేవిని ఉద్భవింపజేసింది. పాశంలో నుంచి అశ్వారూఢాదేవిని ఉద్భవింపజేసింది. అంకుశంలో నుండి సంపత్కరీదేవిని ఉద్భవింపజేసింది. తన యొక్క బుద్ధిని శ్యామలాంబగా ప్రకటీకృతం చేసింది. తన క్రోధంలో నుంచి వారాహిదేవిని ప్రకటితం చేసింది. ఇట్లా అనేకమైనటువంటి సైన్యాల్ని తన యొక్క శరీరం నుంచి ఉద్భవింపజేసింది ఆ తల్లి. ఉద్భవింపజేసి శ్యామలాదేవిని చూసి అందుట, నీవు మన యొక్క యుద్ధానికి కావలసినటువంటి ఉపకరణాలన్నింటినీ కూడా సమకూర్చు, సైన్యానంతా కూడా సమాయాత్తపరచు, నీ యొక్క మంత్రాంగానంతా కూడా శ్రద్ధగా నడుపు అని చెప్పని ఆజ్ఞ చేశారు అమ్మవారు. వెంటనే మంత్రిని అయినటువంటి శ్యామలాదేవి ఆలోచించిందిట, ఏ విధంగా చేస్తే నేను ఇప్పుడు అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు భండాసురుని వెంటనే నేను జయించగలుగుతాను అని చెప్పని.
ఆలోచన చేసి ఆవిడ కొత్తదైనటువంటి ఒక ఉపకరణాన్ని ఎలా ఉపయోగించాలో అటువంటి ఉపయోగించేటువంటి యొక్క ప్రజ్ఞ కలిగేటువంటి దాని విద్యతో సహా కూడా ప్రకటీకృతం చేయాలి అని చెప్పని ఆలోచన చేసింది. ఆలోచన చేస్తే దానికి కోదండ విద్య చాలా బాగుంటుంది, విలువిద్య చాలా బాగుంటుంది అని చెప్పని అనుకున్నటువంటిది. ఆ విలువిద్యను ఉద్భవింపజేయడానికి తాను సమాయత్తమైంది. సమాయత్తమైందంటే అమ్మవారు ఏమీ పని కట్టుకోలేదండి, అక్కడ పెద్ద పని ఏం చేయలేదు. ఆవిడ చాలా విలాసంగా సృష్టి చేసేసింది ఆ విద్యని. ఎలా చేసింది? తన చేతిలో ఉండేటువంటి చిలుక వంక చూసిందిట. ఆ వెంటనే ఆ చిలుక అర్థం చేసుకుంది అమ్మవారి భావాన్ని. ఓహో, కొత్తదైన ఒక యుద్ధ విద్యను నేను ఇప్పుడు సృష్టి చెయ్యాలి, అది కోదండ విద్య అయితే బాగుంటుందని అమ్మవారు అనుకుంటున్నారు, అటువంటి కోదండ విలు విద్యను నేను ఇప్పుడు సృష్టి చేస్తాను అని చెప్పని ఆ చిలుక భావన చేసింది. రాజరాజేశ్వరీదేవి అయిన లలితాపరాభట్టారిక తన మంత్రి అయినటువంటి శ్యామలాదేవికి చెప్తే ఆ శ్యామలాంబ తన చేతిలో లీలా విలాసంగా పుచ్చుకు తిరిగేటువంటి చిలుకకు ఆ పనిని అప్పగిస్తే ఆ చిలుక సంకల్పం చేసింది. అంటే అమ్మవారి యొక్క ఘనత ఎంతదో అర్థం చేసుకోవాలి. ఆ చిలుక ఏం చేసిందిట? మనసులో సంకల్పం చేసింది. ఆ సంకల్పమే ఒక పురుషుడిగా ప్రకటీకృతమై బహిర్గతమైంది. వాడే విలువిద్యా పురుషుడు. ఆ విలువిద్యా పురుషుడు అమ్మవారికి నమస్కారం చేసి అన్నట్ట, అమ్మ, శక్తి సమూహం అంతా ఏదైతే ఉందో ఆ శక్తి గణాలన్నిటికీ కూడా నా విద్య వెంటనే అబ్బేటట్టుగా ఇదిగో నేను ఇప్పుడే సంకల్పం చేస్తున్నాను. ఈ యొక్క విలువిద్యా ప్రావీణ్యత ఎవరికి కావాలన్నా కూడా, నేను ఎవరికైనా సరే కైవసం కావాలన్నా కూడా నీ యొక్క అనుగ్రహ దయా వీక్షణల చేత నేను ప్రారంభింపబడ్డాను కనుక ఎవరైనా సరే అమ్మవారిని స్మరించకుండా నన్ను ఉపాసించినట్లయితే వాళ్ళకి నేను వరం ఇవ్వను అన్నట్టు. ఈ కారణం చేతనే కాబోలు మరి రాజులందరూ కూడా జయత్రయాత్రలు చేసేటప్పుడు అలానే విజయదశమి పూజల యందు కూడా ప్రత్యేకించి శక్తి స్వరూపంగా తమ ఆయుధాలైనటువంటి అస్త్రశస్త్రాలన్నింటిలో భాగంగా ఈ కోదండాన్ని కూడా పూజిస్తూ వస్తున్నారు. ఏదేమైనప్పటికీ అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకు, శ్యామలాదేవి యొక్క సంకల్పం మేరకు, చిలుక యొక్క ప్రభావం చేత ఈ విలువిద్యాపురుషుడు ఉద్భవించాడని, నాటి నుండి విలువిద్య ప్రపంచంలో ప్రాచుర్యం పొందిందని బ్రహ్మాండ పురాణం మనకి తెలియజేస్తోంది. అటువంటి లీలామాత్రంగా సృష్టి చేసేటువంటి జగన్మాత మనకి అన్ని విద్యల యందు కూడా ప్రావీణ్యతను కలగజేయాలని చెప్పని, విశేషించి ఆత్మరక్షణ కూడా చేకూర్చాలని చెప్పని సంప్రార్థన చేద్దాం. మరో కథాంశంతో మరలా కలుద్దాం. స్వస్తి.